ఒకే ఒక్కడు రష్యాని గడగడలాడిస్తున్నాడు. రష్యాతో పోల్చుకుంటే ఉక్రెయిన్ అతి చిన్న దేశం. వనరులు తక్కువ, ఆయుధ సంపత్తి తక్కువ. రష్యా ఆయుధ దాడికి ఉక్రెయిన్ నగరాలు శ్మశానాలను తలపిస్తున్నాయి. అయినా ఎక్కడా తగ్గకుండా ఉన్న వనరులతో రష్యాకు చుక్కలు చూపిస్తున్నాడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. ప్రస్తుతం ప్రపంచం మొత్తం జెలెన్స్కీని రియల్ హీరో కాదు, రియల్ హీరోగా ప్రశంసలతో ముంచెత్తుతోంది. దేనికైనా గుండె ధైర్యం కావాలి. ఎదురొడ్డి పోరాడాలంటే పిడికెడంత గుండెతో పాటు ఒంటి నిండా దేశభక్తి నిండి ఉండాలి. ఈ రెండు పుష్కలంగా ఉన్నాయి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి. రష్యా ముప్పేట దాడితో కావాలనుకుంటే ఆయన దేశం విడిచి వెళ్లాలంటే క్షణం పట్టదు. దేశ సరిహద్దులో అమెరికా సైనిక విమానాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. కుటుంబంతో సహా ఈ విమానాలు ఎక్కేసి అమెరికా వెళ్లి తలదాచుకోవచ్చు. కాని జెలెన్స్కీ మాత్రం అలాంటి వాటి గురించి అస్సలు పట్టించుకోలేదు. చావైనా రేవైనా సొంతగడ్డపైనే అంటూ కుటుంబంతో సహా కీవ్లో ఉండి సైనికులను, దేశ పౌరులను ఉత్తేజపరుస్తూ యుద్ధంలో ముందుండి ప్రోత్సహిస్తూ పౌరుల్లో ఉత్సాహం నింపుతున్నారు. యుద్ధం మొదలుకాగానే కాస్త కంగుతిన్న జెలెన్స్కీ తర్వాత కోలుకొని తాను కూడా సైనిక దుస్తులను ధరించి స్వయంగా యుద్ధంలో పాల్గొంటున్నారు. రష్యన్ సేనలు తమను ఏమీ చేయలేవనే ఆత్మవిశ్వాసాన్ని ప్రకటిస్తూ ప్రజల్లో ధైర్యాన్ని నూరిపోస్తున్నారు. నిజానికి రష్యా బలగాలు, ఆయుధ సంపత్తితో పోలిస్తే ఉక్రెయిన్ దేనికీ సరిపోదు. కాని ఆ దేశ ప్రజల్లో ఉన్న దేశభక్తి, గుండెల నిండా ఉన్న ధైర్యమే రష్యన్ సైనికులను అడుగడుగునా అడ్డుకుంటోంది. ప్రజలు వీధుల్లోకి వచ్చి రష్యన్ సైనికులపై పెట్రో బాంబులతో దాడి చేస్తున్నారంటే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పిలుపు ప్రభావం ఎలా పనిచేస్తుందో తెలుస్తోంది. ప్రజలను మానసికంగా యుద్ధానికి సిద్ధం చేయడంలో జెలెన్స్కీ విజయం సాధించారని చెప్పుకోవచ్చు. యుద్ధంలో గెలుపోటములు ఎవర్ని వరిస్తాయో ఎవరూ చెప్పలేరు, కాని ఊహించవచ్చు. కొన్ని దేశాల్లో యుద్ధం ప్రారంభం కాగానే దేశాధ్యక్షులు, కుటుంబ సభ్యులు మంది మార్బలంతో విదేశాల్లో ఆశ్రయం పొందిన సంఘటనలు చాలానే ఉన్నాయి. కాని జెలెన్స్కీ మాత్రం ఆ ఆలోచన తన మదిలోనికి రాకుండా మొక్కవోని ధైర్యంతో రష్యన్ సైనికులకు ఎదురొడ్డుతున్నారు. తరచూ వీడియో సందేశాలను విడుదల చేస్తూ దేశ ప్రజలను, సైనికులను ఉత్సాహపరుస్తూ రష్యా సైనికులను అడుగడుగునా అడ్డుకుంటున్నారు. ఇక జెలెన్స్కీ విషయానికి వస్తే విద్యాభ్యాసం పూర్తి కాగానే టీవీ షోలలో నటించడం మొదలుపెట్టారు. జెలెన్స్కీ నటించిన సర్వెంట్ ఆఫ్ పీపుల్ టీవీ సీరియల్ ఉక్రెయిన్లో బాగా ప్రజాదరణ పొందింది. ఆ తర్వాత ప్రజల్లో ఆయన ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. వెంటనే ఒక ప్రొడక్షన్ కంపెనీ స్థాపించి సీరియల్స్ నిర్మించారు. అటు తర్వాత సర్వెంట్ ఆఫ్ ది పీపుల్ పేరుతో రాజకీయ పార్టీ స్థాపించి 2019లో అధికారంలోకి వచ్చారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇలాంటి విషాద దృశ్యాలను చూస్తానని ఆయన కూడా ఊహించి ఉండరు. ప్రస్తుతం జెలెన్స్కీ ఉక్రెయిన్ ప్రజల గుండెల్లో కమెడియన్ కాదు, ఒక హీరోగా ఉక్రెయిన్ చరిత్రలో నిలిచిపోతారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ప్రారంభించగానే ఆ దేశం సులువుగా లొంగిపోవడం ఖాయమని అంతా భావించారు. కాని రోజులు గడుస్తున్నా ఉక్రెయిన్ రాజధాని కీవ్ను స్వాధీనం చేసుకోలేకపోతోంది రష్యా. రష్యా సైనికులను అడుగడుగునా అడ్డుకుంటోంది ఉక్రెయిన్. మరోవైపు రష్యన్ సైనికులు కూడా వేలాది మంది ఇప్పటికే మృత్యువాత పడ్డారు. రష్యా హెలికాప్టర్లను, యుద్ధ విమానాలను ఉక్రెయిన్ దళాలు కూల్చేస్తున్నాయి. ఉక్రెయిన్లో పౌరులు సైతం ఆయుధాలు పట్టి రష్యా భరతం పట్టేందుకు వీరుల్లా కదులుతున్నారు. దీని వెనుక ఉన్న అసలు సిసలైన హీరో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి రష్యా అగ్రరాజ్యమని తెలుసు. అంతకంటే రష్యా వద్ద అణ్వాయుధాలున్నట్లు కూడా తెలుసు. ఉక్రెయిన్ కంటే అన్ని రంగాల్లో రష్యా అగ్రస్థానంలో ఉంది. ఆయుధ సంపత్తితో పాటు సైన్యం, క్షిపణులున్నాయి. అయినా మాతృదేశాన్ని రక్షించుకోవడమే తన లక్ష్యంగా ప్రాణాలు పోయినా సొంతగడ్డను వదులుకునే ప్రసక్తి లేదనే పట్టుదల
ఆయనను ముందుకు నడిపిస్తోంది. ఉక్రెయిన్పై రష్యా దాడులు మొదలుపెట్టగానే అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్, నాటో కూడా యుద్ధాన్ని ఆపాలని రష్యా అధ్యక్షుడు పుతిన్కు విన్నవించాయి. వీరి విన్నపాలను పుతిన్ బేఖాతరు చేస్తూ ఉక్రెయిన్కు తూర్పున ఉన్న రష్యా భాష మాట్లాడేవారికి అండగా ఉండేందుకే తాను యుద్ధం చేస్తున్నానని తన చర్యను సమర్థించుకున్నారు పుతిన్. అదే సమయంలో జెలెన్స్కీకి అమెరికా, యూరోపియన్ యూనియన్లు మద్దతు ప్రకటించాయి. అండగా ఉంటామని, సైనికులను అండగా ఉండేందుకు పంపుతామని గొప్పలు పలికి చివరకు చేతులు ఎత్తేశాయి. యుద్ధం మొదలు కాగానే జెలెన్స్కీని దేశం నుంచి సురక్షితంగా తప్పిస్తామంటూ అమెరికా ఇచ్చిన ఆఫర్ను జెలెన్స్కీ తిరస్కరించారు. అమెరికాపై అసంతృప్తితో ఉన్న జెలెన్స్కీ కథనరంగం నుంచి తగ్గేదేలే అంటూ అమెరికాతో పాటు యూరోపియన్లకు స్పష్టం చేశాడు. జెలెన్స్కీ మొండి ధైర్యానికి అమెరికాతో పాటు మిత్రదేశాలు ఆశ్చర్యపోతున్నాయి. తనకు ఆయుధాలు సమకూరిస్తే రష్యాకు చుక్కలు చూపిస్తానంటూ అమెరికా నుంచి ఆయుధ సహకారాన్ని కోరాడు జెలెన్స్కీ. దీంతో అమెరికా నిజంగా ఇబ్బందుల్లో పడింది. అగ్రరాజ్యం ఉక్రెయిన్కు ఆయుధాలు సమకూరుస్తుందా లేక ఇతర విధాల సహాయ సహకారాలందిస్తుందా అనేది వేచి చూడాల్సి ఉంది. యుద్ధం మొదలు కాగానే జెలెన్స్కీ రెండవ రోజు నుంచి దేశ ప్రజలను అప్రమత్తం చేయడం మొదలుపెట్టారు. దేశంలోని 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య వయసు కలిగిన వారిని దేశం వదిలిపోకుండా కఠినమైన ఆంక్షలు విధించారు. అదే సమయంలో రిటైర్డ్ మిలిటరీ అధికారుల సహాయం కోరాడు. ఆయుధాలు వాడేందుకు ఆసక్తి ఉన్న ప్రజలందరికీ ఆయుధాలు పంచిపెట్టాడు. దీంతో సుమారు 18,000 మందికి ఉక్రెయిన్ ప్రభుత్వం ఆయుధాలు సమకూర్చింది. వీరంతా రష్యా సైనికులతో వీరోచితంగా పోరాడుతున్నారు. ఒకవేళ యుద్ధంలో ఉక్రెయిన్ ఓడిపోయినా అసలు సిసలైన హీరోగా జెలెన్స్కీ మిగిలిపోవడం ఖాయం. రష్యా దాడులపై జెలెన్స్కీ మరోసారి మండిపడ్డారు. EU పార్లమెంటును ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన ఆయన రష్యాపై నిప్పులు చెరిగారు. రష్యా తీవ్రమైన యుద్ధ నేరాలకు పాల్పడుతోందని ఆరోపించారు. అత్యంత దారుణమైన, హేయమైన రాక్షసత్వానికి పాల్పడుతోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. యుద్ధ నియమాలను ఉల్లంఘించి సాధారణ పౌరులపై రష్యా బలగాలు కాల్పులు జరుపుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పౌరులపై రష్యా సేనల కాల్పులకు సంబంధించి తమ దగ్గర ఆధారాలున్నాయని జెలెన్స్కీ అన్నారు. ఉక్రెయిన్లోని రెండో అతిపెద్ద నగరం కార్కీవ్లో పౌరుల ఇళ్లపై జరిగిన దాడులను జెలెన్స్కీ EUకి వివరించారు. రష్యా చర్యను ఉగ్రవాద చర్యగా అభివర్ణించారు. వెంటనే దాడులను ఆపాలని రష్యాను డిమాండ్ చేశారు. ఉక్రెయిన్కు EU అండ ఉంటుందని, ఉక్రెయిన్కు అండగా EU ఉందని నిరూపించుకునేందుకు ఇదే సరైన సమయమని జెలెన్స్కీ EUను కోరారు. చివరగా తమ దేశాన్ని కాపాడుకునేందుకు ఎంతవరకైనా పోరాడేందుకు సిద్ధమని స్పష్టం చేశారు జెలెన్స్కీ. తమ నేల, స్వేచ్ఛ కోసం పోరాటం చేస్తున్నామన్న జెలెన్స్కీ తమను ఎవరూ విచ్ఛిన్నం చేయలేరని స్పష్టం చేశారు. జెలెన్స్కీ ప్రసంగానికి EU పార్లమెంట్ సభ్యులు మంత్రముగ్ధులయ్యారు. జెలెన్స్కీ ప్రసంగం ముగిసిన వెంటనే EU పార్లమెంట్ చప్పట్లతో మారుమోగింది. EU పార్లమెంట్ సభ్యులు జెలెన్స్కీకి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. ఉక్రెయిన్కు అన్ని విధాలుగా అండగా ఉంటామని EU పార్లమెంట్ అధ్యక్షురాలు హామీ ఇచ్చారు. ప్రస్తుతం యుద్ధం రోజురోజుకు ఉధృతమవుతోంది. అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్ దేశాలు రష్యాపై ఆర్థికపరమైన ఆంక్షలు విధించాయి. దాని ఫలితం కూడా రష్యాపై కనిపిస్తోంది. దీంతోపాటు రష్యా ప్రజలు కూడా ఉక్రెయిన్తో యుద్ధం వద్దు అని మొరపెట్టుకుంటున్నా పుతిన్ మాత్రం మంకుపట్టుతో యుద్ధానికి దిగాడు. ప్రస్తుతం ప్రపంచ దేశాలు రష్యా అధ్యక్షుడు పుతిన్ను విలన్గానూ, జెలెన్స్కీని హీరోగానూ కొనియాడుతున్నారు.